బెంగళూరు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయా? ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో బస చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బెంగళూరుకి వెళ్ళబోతున్నారు. ఇక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరికీ సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన దూతగా మారి వీళ్ళిద్దరిని కలపబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు డీకే శివకుమార్ ఏంటి, జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు గారిని కలపడం ఏంటి, అసలు వాళ్ళిద్దరు కలవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది, వీళ్ళిద్దరూ బెంగళూరుకి ఎందుకు వెళ్ళారు అనే అంశాల మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. బెంగళూరు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే బెంగళూరులో ఉన్నారు, అలాగే చంద్రబాబు గారు కూడా బెంగళూరు వెళ్ళబోతున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి సార్ బెంగళూరు వేదికగా ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి, కొన్ని ఏమో వ్యూహాత్మకంగా జరుగుతుంటాయి. ఇప్పుడు యాదృచ్ఛికంగా ఇద్దరు బెంగళూరుకి చేరుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది యాదృచ్ఛికమా వ్యూహాత్మకమా? అంటే అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 2 days బ్యాక్ ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన షెడ్యూల్లో బెంగళూరు లేదు. వాస్తవంగా 2 days పాటు ఇడుపులపై వెళ్ళి అక్కడ ఏదో కడపలో పులివెందుల్లో ఉండి అక్కడ క్యాడర్ని కలిసి ఆ తర్వాత ఆయన మళ్ళీ తాడేపల్లికి వస్తాడని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ పరిస్థితిని చూసిన తర్వాత ఆయన అక్కడ కూడా ఉండకుండా ఇమీడియట్ గా అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడు. అక్కడ ఉండేటువంటి క్యాడర్ ఆయనకి తమ సమస్యలను మొరపెట్టుకోవడంతో పాటు సుమారుగా 100 కోట్ల రూపాయలు చేసినటువంటి పనులకి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి, దాన్ని మీ వల్లే మేము నష్టపోయామని చెప్పి కొంచెం రివర్స్ లో వాయిస్ వినపడింది, వాయిస్ చేశారు. అందుకే ఆయన అక్కడ ఉండలేకపోయారు అనేది ఒకటి. అసలు దీని అందరికి నేనెందుకు కారణం అవుతానని చెప్పి ఈయన కూడా ఏదో అంటే అక్కడ క్యాడర్ కూడా మనసు నొప్పించుకుని వెళ్ళిపోయారు అనేది వినిపించింది. సరే అక్కడ ఉండలేక ఆయన ఇడుపులపై నుంచి డైరెక్ట్ గా పులివెందుల నుంచి ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు. అది కూడా రోడ్డు మార్గాన్ని వెళ్ళారు అని చెప్పి న్యూస్ కూడా మనం విన్నాము. 2-3 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ ఆడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై నుంచి కదిరి దాకా 200 కిలోమీటర్లు గతుకుల రోడ్లో ఆయన కారులో వెళ్ళారు. అంటే ఆయన పిసినారితనం, లోబితనం అని చెప్పి అనుకోవాలి. సరే అక్కడ ఎట్టకేలకు మొత్తానికి బెంగళూరు ప్యాలెస్ కి 10 సంవత్సరాల తర్వాత వెళ్ళారు అనేది న్యూస్. 10 years తర్వాత 10 years బ్యాక్ ఆయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బెంగళూరు కేంద్రంగా చేసుకుని ఆ ప్యాలెస్ నుంచి దాదాపు 30 ఎకరాల ప్లేస్ లోనో 40 ఎకరాల ప్లేస్ లోనో ఆ ప్యాలెస్ ఉంటుందని చెప్పి అంటున్నారు. అక్కడి నుంచి ఆయన మొత్తం బిజినెస్ అన్ని కూడా డెవలప్ చేసుకున్నాడు ఆయన. సో ఇప్పుడు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని మాజీ మంత్రులు 10 మందిని ఏదో రమ్మన్నారు, ఆ మీటింగ్ పెట్టుకున్నాడు అక్కడ బెంగళూరులో. అలాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా రమ్మని చెప్పి ఆయన ఏదో మీటింగ్ పెట్టుకున్నారని చెప్పి తెలుస్తుంది. సరే అక్కడ మీటింగ్ పెట్టుకున్న క్రమంలో అసలు జరిగింది ఏంది, అసలు ఏం జరుగుతుంది అని కనుక మనం చూస్తే అక్కడ డీకే శివకుమార్ తోటి ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన బిజినెస్ పార్ట్నరు, బిజినెస్లు కూడా ఇద్దరు కలిపి ఉన్నాయి. గతంలో కూడా వాళ్ళిద్దరు కలిసి అనేక ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఎన్ని చేశారు అనేది ఉంది. సహజంగా ఆయన వైఎస్ ఫ్యామిలీకి మిత్రుడు ఎవరు డీకే శివకుమార్. ఇవన్నీ బెంగళూరు కేంద్రంగా జరుగుతున్నాయి. ఇలాంటి రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి దాని మీద బేస్ చేసుకొని. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు కూడా బెంగళూరు వెళ్తున్నాడు. ఇది ఒక పెద్ద న్యూస్. ఇద్దరు బెంగళూరు వెళ్ళటం ఏంటి అని. ఇప్పుడు ఆయనేమో వెళ్ళి బెంగళూరులో ఉండి మాట్లాడుకుంటున్నాడు. ఏం మాట్లాడుకుంటున్నారో సరే అది. అంటే కొన్ని వార్తలు ఏంటంటే డీకే శివకుమార్ ఇద్దరికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి డీకే శివకుమార్ రాయబారం చేస్తున్నారు ఇటు చంద్రబాబు గారికి, ఇటు జగన్మోహన్ రెడ్డికి అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. వస్తాయి అందులో. ఇది సోషల్ మీడియా యుగం, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకనంటే రాజకీయ నాయకులు, చంద్రబాబు నాయుడు ఫక్త రాజకీయ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి ఫక్త రాజకీయ నాయకుడు, డీకే శివకుమార్ కూడా ఫక్త రాజకీయ నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా ఏదో రాజకీయాలు నడుస్తాయని చెప్పేసి సోషల్ మీడియాలో భావించడానికి అవకాశం ఉంది. దాన్ని తప్పట్లేము. కానీ ఇక్కడ అది యాదృచ్ఛికంగా ఈ బెంగళూరు టూర్ జరిగిందా లేదా అనే దాని మీద మనం విశ్లేషించుకుంటే దాని క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పం టూర్కి వెళ్ళాడండి. 2 days కుప్పం టూర్ అఫీషియల్ గా ఆయన షెడ్యూల్ అనౌన్స్ అయింది. ఇవాళ మధ్యాహ్నం కుప్పం వెళ్తున్నారు. కుప్పం వెళ్ళి అక్కడ ఉండేటువంటి లీడర్లతోటి, అలాగే ఎన్నికలు ముగిసిన తర్వాత ఫస్ట్ టైం కుప్పం తన సొంత నియోజకవర్గానికి వెళ్తున్నాడు. వెళ్ళి అక్కడ లీడర్లతోటి సమావేశం అవుతారు. సమావేశం అయ్యి ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం అయితే ఒక చిన్న బహిరంగ సభ కూడా ఉంది. అక్కడ కూడా పార్టిసిపేట్ చేసిన తర్వాత రాత్రికి R&B గెస్ట్ హౌస్ లో బస్ చేసి
ఆ తర్వాత ఆయన అంటే బుధవారం రోజు అంటే రేపు బుధవారం రోజు ఏం చేస్తాడంటే ఆయన పబ్లిక్ నుంచి ప్రజా దర్బార్ నిర్వహించి పబ్లిక్ నుంచి సమస్యలు తెలుసుకొని అక్కడి నుంచి ఆయన కుప్పం నుంచి బెంగళూరు వెళ్ళి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి వస్తారు. ఇది షెడ్యూల్. బెంగళూరు వెళ్తున్నాడు కాబట్టి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి కుప్పం నుంచి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి గన్నవరం వస్తారు. ఇది షెడ్యూల్. కానీ బెంగళూరు వెళ్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు బెంగళూరు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నాడు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా వెళ్తున్నాడు కాబట్టి ఇద్దరికి సన్నిహితంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ అక్కడ డిప్యూటీ సీఎం కాబట్టి ఏదో జరుగుతుందనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్. అయితే వాళ్ళిద్దరిని కలిపేటువంటి దూత ఆయనేనా అంటే వాళ్ళిద్దరు కలిసేటువంటి ప్రసక్తే ఉండదు. ఆయన ఏదో కుప్పం నుంచి హెలికాప్టర్ అదే ఎయిర్పోర్ట్కి వెళ్తారు దగ్గర కాబట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి చేరుకుంటాడు, గన్నవరం చేరుకుంటాడు. అది షెడ్యూల్, యాక్చువల్గా అఫీషియల్ షెడ్యూల్. అయితే ఈ మధ్యలో ఏమైనా జరిగే అవకాశం ఉందా అని అంటే అది యాదృచ్ఛికంగా కొన్ని జరగచ్చు. లాస్ట్ టైం మనకు గుర్తుంది, ఎలక్షన్ టైంలో ఒక ఎయిర్పోర్ట్ లో డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఎదురుపడ్డారు. అవును, ఎదురుపడి మాట్లాడుకునే సమయంలో డీకే శివకుమార్ గారు చంద్రబాబు గారిని పక్కకి తీసుకెళ్లి మాట్లాడడం ఇవన్నీ కూడా అప్పుడు వీడియో వైరల్ అయింది. ఆ సమయంలో ఏమనుకున్నారు, ఇండియా కూటమిలో చేరుతున్నాడు చంద్రబాబు నాయుడు, అదే డీకే శివకుమార్ మాట్లాడుతున్నాడు, రాయబారం చేస్తున్నాడు డీకే శివకుమార్ అంటూ కూడా అనేది అప్పట్లో వచ్చింది. అంటే డీకే శివకుమార్ అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి, అంతే సన్నిహితుడు చంద్రబాబు నాయుడుకి. అందులో ఇప్పుడు ఢిల్లీ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తున్నాము, ప్లస్ రాష్ట్రంలో ఉండేటువంటి పరిణామాలు ఏదో చూస్తున్నాము, ప్లస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాష్టికాలు, అవినీతి, అక్రమాలు అనేక ఉన్నాయి ఇక్కడ, లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇవన్నీ కూడా. వీటన్నిటిని కనుక కేసు రూపంలో కేసు ఎలాగో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరిగితే ఆయన జైల్లో ఉండాల్సి వస్తుంది. దాని నుంచి బయటపడడానికి ఏమన్నా శివకుమార్ తోటి లైజనింగ్ చేసి చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడిస్తారా, ఇలాంటివన్నీ స్పెక్యులేషన్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ బెంగళూరు వెళ్ళటం. గతంలో మీరు గుర్తుంటే మనం రిజల్ట్ ముందు లండన్ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏమో ఫ్యామిలీ తోటి అమెరికా వెళ్ళాడు, యుఎస్ వెళ్ళాడు, ఈయన కూడా ఫ్యామిలీ తోటి లండన్ వెళ్ళాడు. వాళ్ళిద్దరు కలిపి ఒక 6 నెలల పాటు ఉన్నారు. మధ్యలో ఒక న్యూస్ క్రియేట్ అయింది, అది కూడా సోషల్ మీడియాలో క్రియేట్ అయింది, అది కూడా వైసీపీ దాంట్లోనే క్రియేట్ అయింది. వాళ్ళు ఏదో లండన్ లో ఒక పెద్ద ఒక లండన్ కి అమెరికా మధ్యలో ఉండేటువంటి ఒక ప్లేస్ లో కలుసుకున్నారని ఒక పెద్ద హోటల్లో. వాళ్ళిద్దరూ అప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారని, ఎవరు గెలిచినా కానీ రెండో వాళ్ళ మీద కేసులు లేకుండా ఓన్లీ చట్ట ప్రకారం వెళ్దాము అనేది చెప్పి కేసులు కోర్టులో చూసుకుందాం అనే ఒక కమిట్మెంట్ వచ్చారు అనేటువంటిది ఒక న్యూస్ అప్పట్లో స్ప్రెడ్ అయింది. అంటే సోషల్ మీడియాలో ఏ న్యూస్ కైనా కానీ ప్లేస్ ఉందండి, ఊహాగానాలకి అసలు హద్దులే లేవు. అలానే ఇప్పుడు కూడా బెంగళూరు, ఇప్పుడు ఆయనేమో కుప్పం షెడ్యూల్ ముందే పెట్టుకున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తాడని చెప్పి ఎవరికి తెలియదు. ఆయన ఏదో పులివెందులు వెళ్ళి పులివెందుల నుంచి వెనక్కి వస్తాడు అనుకున్నారు. ఆయనేమో అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళాడు. ఈయనేమో ఇప్పుడు కుప్పం నుంచి టూర్ ముగించుకొని రేపు ఆయన బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి అమరావతి వస్తాడు. ఇది షెడ్యూల్. ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి బెంగళూరు షెడ్యూలే తప్ప వాళ్ళిద్దరి మధ్య ఏదో చర్చలు జరుగుతాయి, డీకే శివకుమార్ మధ్యలో అనుసంధానం చేస్తాడు, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ కింద మనం చూడాలి. ఇదంతా వాడుక భాషలో చెప్పాలంటే పులిహోర వార్తలు అంతే. ఓకే, సోషల్ మీడియా వార్తలు. సోషల్ మీడియా వార్తలు అంటే అవే కదా. ఓకే, సో అది ఒక రకంగా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన, ఖచ్చితంగా యాదృచ్ఛికంగా జరిగింది కాబట్టి ఇద్దరు బెంగళూరు అనేటప్పటికీ సహజంగా ఇలాంటివి వస్తాయి, రాకుండా ఉండు ఊహాగానాలు.